ఈడు బుక్ అయిందే కాక నన్ను కూడా బుక్ చేస్తాడు. నువ్వు ఆగమాయ్యా, ఫ్లోలో ఉన్నాను కదా, డిస్టర్బెన్స్ చేయకు. అతను వెళ్తే ఇంట్లో పనులు లేడన్నాడు, బట్టలు కూడా సర్దుకోమన్నాడు. ప్రవీణ్ నువ్వేం కంగారు పడకు, బట్టలు నేను సర్దుతా. సర్లే ఇదంతా కాదు కానీ మాయా అసలు అప్పు ఎంత? ఇచ్చేవాడు కూడా నీ ఎంత కాన్ఫిడెంట్ గా అడగడరా. ముందు అప్పు ఎంతో చెప్పు. వడ్డీతో కలిపి మొత్తం 1,00,000. 1,00,000? 1,00,000 1,00,000 అంటే పెద్ద అమౌంటే. ఇట్స్ వెరీ బిగ్ అమౌంట్. యా యు నో. ఎవ్రీ మంత్ మిస్ అవ్వకుండా కట్టేస్తాను రా. ఈ మంత్ కస్టమర్స్ రాక కట్టలేకపోయా. అంటే ముందు మంత్ వరకు కస్టమర్స్ వచ్చేసేవాళ్ళ? అయినా ఇది అంతా కాదు మాయ్యా, అసలు ఇంత తప్పు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ మామయ్య కోసం కాదండి, నా కోసం తీసుకున్నాడు. ఆ తర్వాత మా చెల్లెవరినో లవ్ చేసి వాంతో లేచిపోయింది. పోతూ పోతూ ఇంట్లో డబ్బులు అన్ని తీసుకుపోయింది. వెరీ సాడ్. ఆ డబ్బులు నాయి కావు, ఓ సేటువి. ఓ షిట్. షిట్ కాదు సేటు. ఆ సేటు వచ్చి నన్ను చిత్కబాతుంటే మీ మామయ్య వచ్చి నన్ను విడిపించాడు. థ్యాంక్ యూ మామయ్య.